చిన్న పొట్లాట వేసానండి. ఎందుకు ఊరు పేరు తెలియని రుచి పచ్చలేని అవి కొంటావు, యూస్లెస్. మనం తిన్నామంటే నేను మనం మనం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి అంటే ఫుడ్ అది హెల్దీయా, టేస్టీయా, లేదంటే మనకేమైనా హెల్త్ బెనిఫిట్ అని నేను కనుక్కుంటా అండి. ఇది వచ్చి జస్ట్ ఒక పొరలాగా ఉంది అంతే, చిన్న పొరలాగా ఉంది, ముంజిలాగా ఉంది. మళ్ళీ దీంట్లో పనసగింజల్లాగా అంత గింజలండి. చూడండి, తోళ్ళు, ఈ తోళ్ళు పారేయాల్సిందే, ఈ గింజలు పారేయాల్సిందే. అక్కడ ఒక పొరలాగా ఉంది, జల్లీలాగా. టేస్ట్ కూడా ఏదో డిఫరెంట్గా ఉందండి. ఇంతకీ అలాంటివి కొంటావు, దాని బదులు మనం రెగ్యులర్గా తినే ఫుడ్, రెగ్యులర్గా మన సీజనల్ ఫ్రూట్స్ అవి తింటే హెల్త్ బెనిఫిట్స్ అని చెప్తే ఇంకెప్పుడు టేస్ట్ చేస్తావు అని నవ్వుతుందండి. ఇప్పుడు నేరేడుకాయ ఉందండి, ఆ గింజలు మనం ఎండబెట్టి పొడి చేసుకుని షుగర్ పేషెంట్గా ఉపయోగపడుతుందండి. ఈ గింజలు ఏం చేసుకోవాలో తెలియదు. ఇది వచ్చి అసలు ఎంత సగం వచ్చి వెయిటే ఉందండి. కాయ ఫుల్గా కవర్ అయ్యి ఉంది, లోపల చిన్న పొర ఉంది ముంజిలాగా, తర్వాత మళ్ళీ గింజ మొత్తం వేస్ట్ అండి. దీంట్లో ఇలాగే అండి. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒక 10-15 ఏళ్ళ ముందు కాశ్మీర్ వెళ్ళాం. 15 ఏళ్ళు ఏంటంటే 16 ఏళ్ళ ముందు. అప్పుడు మా పిల్లలు, మా పెద్దమ్మాయి బ్యాంకులో పనిచేస్తుంది. అప్పుడు ఎవరికో ఫ్రెండ్స్కి ఇస్తా కానీ లిచీ అండి, లిచీ అనుకుంటుంది. కొనేసి అన్ని కవర్లో పట్టుకున్నాం. ఢిల్లీ నుంచి ట్రైన్లో అండి, 2 days జర్నీ. చెన్నై వచ్చేసరికి లోపల మొత్తం కొల అయిపోయిందండి. ద్రాక్ష పళ్ళు లోపల కుళ్ళిపోతే ఎలా ఉంటాయి, ద్రాక్ష పండు లోపల ఎలా ఉంది అలాగే ఉంది, దాంట్లో కూడా మొత్తం పారేసేయాల్సి వచ్చిందండి. మనం ట్రాన్స్పోర్ట్ అది చేయడం కష్టమైనప్పుడు ఫ్రూట్స్ కొని ఎవరికైనా ఇద్దామన్నా సరే అండి, అవి మనకి ట్రాన్స్పోర్ట్ తెలియదు. 2 రోజులు ట్రైన్లో నిల్వ ఉంటాయో లేవో తెలియవు. చెన్నై తీసుకొచ్చి పారేసాం. ఎవరికైనా ఇవ్వడం కుదరలేదు. ఇదే అండి, పిల్లలు ఏదో అండి అన్నీ టేస్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి వచ్చి అన్నీ టేస్ట్ చేయాలనుకుంటారు. మనం వచ్చి 200కి వర్త్ అయినా ఇది ఏం లేదండి. అన్నీ తోళ్ళు, లోపల గింజ, జస్ట్ చిన్న పొర జల్లీలాగా ఉంది. ఆ జల్లీలాగా ఉన్నదానికి 200 అని నేను అన్నాను. మేము ఇంకా పాతకాలంలోనే ఉన్నామండి. 200కి పెద్ద అమౌంట్ మాకు. మా పిల్లలు ఒకే నవ్వడం. ఇది వచ్చి బనానాలు అండి. ఆంధ్రాలో పచ్చ అరటికాయ, ముత్తపాని, చక్కెరగలి, గ్రీన్ అరటికాయ, మధ్య గ్రీన్ అరటికాయ అండి, అలా వస్తుంది. ఇక్కడ ఏలర్సీ అంటారండి. ఏలర్సీ అంటే బెంగళూరు బనానా. ఈ సన్నగా ఉంటుంది, 3 ఇంచీలు ఉంటుంది. పిల్లలకి మంచిదండి, హెల్త్కి. ఫ్రీ మోషన్ అవుతుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి, స్వీట్గా ఉంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకి రోజు ఇచ్చారంటే బాగా మోషన్ అది బాగా అవుతుందండి. బలం కూడా, పేషెంట్లకు కూడా ఇస్తూ ఉంటారు. ఏలర్సీ అంటారండి బనానాలు. ఇది పసుపట్టికాయ కాదు, చాలా సన్నగా ఉంటుంది. అంటే అంత గుజ్జు కూడా ఉండదు, లోపల తోలు పలుసగా ఉంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంచుదండి. ఏదైనా తాడికి ఎలాడ కడితే అరటిపళ్ళు మీకు నలగకుండా ఉంటాయి. నేను ఒక కొక్కికి తాడు ఎలాడగట్టి ఇలా ఎలాడగడతానండి. ఇదండి, పిల్లలు ఏదో టేస్ట్ చేయన్నారు. నాకు వచ్చి ఇదండి, ముంజిలాగా ఉంది, కొంచెం తీతీగా ఉంది. తిని చూసా, మా అమ్మాయి నీకు తినడం తెలియట్లేదు అని నవ్వుతుంది. ముంజిలాగా ఉందండి, కొంచెం తీపి ఉంది.